పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చెత్త నిర్వహణకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుంది. బయో మైనింగ్ పనులను మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పరిశీలించారు. చెత్త నుంచి సంపద సృష్టించడంతో పాటు ప్రజల ఆరోగ్యం కాపాడడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పాలకొల్లులో 5 కోట్ల రూపాయలతో ఆధునిక చెత్త ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అంటే ఈ మధ్యలో ఒక 3 ఫండ్స్ అది మట్టి ఇది ఎంత ఇది చేస్తున్నాం 2 సెట్లు వేస్తారు సార్. 2 సెట్లో కూడా మిషనరీ సెటప్ ఉంటుంది. క్వార్టర్ టెండర్ పిలుస్తాము. వచ్చిందంటే ఫస్ట్ ప్రాసెస్ ఏం చేస్తారు మీరు? 4 mm మనం తీసుకొస్తాం సార్. దాన్ని ఆర్గానిక్ కాంపోస్ట్ పెట్టేమో మళ్ళీ ఉపయోగం లేకుండా ఉండకూడదు కదా. మన 100% మళ్ళీ బెనిఫిట్ ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో ప్రతి నెల కూడా ఒక శనివారం ఆయన కూడా ఆ స్వచ్ఛాంధ్రప్రదేశ్లో స్వయంగా పాల్గొని ఆ యొక్క పరిశుభ్రత అంటే మనము మన ఇంటిని ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండాలి. తద్వారా మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. మానవ వనరులు ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ నీడ అండదండలు అందిస్తూ మోడీ గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలని రాష్ట్రంలో తీసుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్ననే మీరందరూ కూడా చూశారు. 2024లో మన అధికారంలోకి వచ్చే సమయానికి వీళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే దగ్గర 80-90 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను గత ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మన పాలకొల్లు పట్టణంలో కూడా ఏదైతే ఈ యొక్క ఎడ్ల బజార్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ కానీ, అదేవిధంగా 12వ వార్డులో అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డు, 2 డంపింగ్ యార్డులు కూడా పెద్ద పెద్ద కొండలు. ఎందుకంటే మన మైదాన ప్రాంతం ఇక్కడెక్కడ కొండలను మనం చూడంగానే ఈ డంపింగ్ యార్డ్ దగ్గరికి వస్తే మాత్రం చెత్త పేరుకుపోయినటువంటి కొండలకు మాత్రం ఖచ్చితంగా మనకు కనిపించేటువంటి పరిస్థితి. ఆ రోజు 2019లో మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా నారాయణ గారి యొక్క సహకారంతో ఆ రోజు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా ఈ యొక్క డంపింగ్ యార్డ్ని మరి ప్రాసెస్ చేసి క్లియర్ చేసేటువంటి విధంగా ఆ రోజు నిధులు మంజూరు చేసుకునేటువంటి సమయం. అదే సమయంలో ప్రభుత్వం మారినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల గత వైసీపీ పాలనలో మరి మనం మంజూరు చేసినటువంటి పనుల్ని ప్రారంభించడం అంటే జరిగింది తప్ప ఆ పనుల్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ పూర్తి చేయడంలో కానీ 5 సంవత్సరాలు కూడా మరి ఉపయోగం లేకుండా చేసినటువంటి దశలో మరి ఈరోజు అదృష్టవశాత్తు మళ్ళీ ఆ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ గారు రావడం, అదేవిధంగా అంతకు మించి మన పట్టాభి గారు ఈరోజు ఆ స్వచ్ఛాంధ్ర మరి ఆయన చైర్మన్గా మనకు రావడం చాలా చాలా అదృష్టం. ఈరోజైనా కాదు, ఆయన ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా మన పాలకొల్లులో ఉన్నటువంటి చెత్త కొండల్ని ఆయన కూడా స్వయంగా చూడడం జరిగింది. ఆ కొండలు కూడా ఎక్కడం కూడా జరిగింది ఎంతో కష్టపడి. అంతకుముందు నారాయణ గారు కూడా ఈ యొక్క చెత్త కొండలను పరిశీలించాం, దీన్ని ప్రాసెస్ చేసాం. ఇప్పుడు దాకా 50,000 మెట్రిక్ టన్నుల్ని ఈవేళ చెత్తని ఇక్కడ ప్రాసెస్ చేసాం. కానీ 50,000 మెట్రిక్ టన్నులు ప్రాసెస్ చేసినా కూడా ఇంకొక 50,000 టన్నులు ఉంటుందని వీళ్ళు ఎస్టిమేట్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే దగ్గర ఇంకా 70,000. ఎందుకంటే మనము ఈ యొక్క నేల బరాబరీ కాకుండా ఇంకా డెప్త్ కూడా 5 feet 10 feet ఇప్పుడు అక్కడ మనము గొయ్యి పెట్టి చూస్తే ఇంకా కిందకి కూడా ఈ యొక్క మెటీరియల్ ఉంది. అంటే ఈ రకంగా ఎంత అయితే ఉందో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ మిగిలినటువంటి దాన్ని కూడా ఎస్టిమేట్ చేసి క్లియర్ చేయాలని. ఎందుకంటే నాకు కూడా ఒక సంకల్పం, ఆ రోజు 19లో ప్రభుత్వం మారకపోతే, ప్రభుత్వం కనుక మన ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే 19లోనే ఈ ప్రాసెస్ అంతా చేసి తడి పొడి చెత్త మహిళలకు అందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పాలకొల్లులో చూడండి చెత్త నుండి సంపద సృష్టిస్తున్నారు అని మన పాలకుల వైపు చూసేటువంటి విధంగా ఆ రోజు చూపించాలనేది నా కోరిక. దురదృష్టవశాత్తు 5 సంవత్సరాల ప్రభుత్వం మారడంతో మనం చేయలేకపోయాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 100కి 100% ఆ చెత్త నుండి సంపద సృష్టించేటువంటి విధంగా మన పాలకులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధంగా పనిచేయాలనేటువంటిది నా సంకల్పం. అందుకు అదృష్టవశాత్తు మరి ఈవేళ పట్టాభి గారు కూడా దాని మీద చొరవ తీసుకుని అప్పుడే 2-3 టైమ్స్ ఇక్కడికి స్వయంగా విజిట్ చేయడమే కాదు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ రివ్యూ చేస్తూ ఈవేళ 5 కోట్ల రూపాయలు అంటే ఈవేళ చెత్తను ఇక్కడ ప్రాసెస్ చేసి మనకు బయటికి పంపించి ఇక్కడ క్లీన్ చేయడమే తన బాధ్యతని ఆయన ఊరుకోవాలా. ఈ చెత్త క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ రేపు వచ్చేటువంటి చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి ఇట్లా కొండల మాదిరిగా భవిష్యత్తులో ఉండకూడదని చెప్పి దగ్గర 5 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు మళ్ళీ నిధులు మంజూరు చేసాం. ఈ చెత్త కొండల్ని క్లియర్ చేసిన తర్వాత ఆ ప్లాంట్కి శంకుస్థాపన చేసి ఆ ప్లాంట్ పనులు కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తూ దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారాయణ గారికి, పట్టాభి గారికి, మన పాలకొల్లు పురపాలక ప్రజలందరి తరపున ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి సూచన మేరకు పాలకొల్లు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ బయోమైనింగ్ ప్రాసెస్ని పరిశీలించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి 2 సైట్స్, ఒకటి ఎడ్ల బజార్లో, అదేవిధంగా రెండోది మరి సూర్యతేజ నగర్. ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దానిని క్లియర్ చేసే కార్యక్రమం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడుతుంది. గతంలో ఎడ్ల బజార్లో 25,000 టన్నులు, అదేవిధంగా సూర్యతేజ నగర్లో 57,642 మెట్రిక్ టన్నులకి బయోమైనింగ్కి వర్క్ ఆర్డర్ ఇవ్వటం, ఆ పని పూర్తి చేయడం జరిగింది. కానీ బిలో గ్రౌండ్ లెవెల్ కూడా ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు భూమి కింద భాగాన్ని కూడా దాదాపు 8 అడుగులు మరి చెత్త అంతా కూడా లేయర్స్గా ఉన్నటువంటి విషయాన్ని గమనించడం. కాబట్టి దానికి సంబంధించి కూడా రేపే మరి ఒక డ్రోన్ టీంని ఇక్కడికి పంపించి డ్రోన్ సర్వే ద్వారా ఎడిషనల్ క్వాంటిటీని కూడా అది 60,000 అవనివ్వండి, 70,000 అవనివ్వండి, ఎంత ఉంటే అంత డ్రోన్ సర్వే ద్వారా అసెస్ చేయించి ఇమ్మీడియట్గా దానికి కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చి ఆ మొత్తాన్ని కూడా క్లియర్ చేయడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంసిద్ధంగా ఉంది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని రకాలుగా సర్వే చేసి అసెస్ చేసినప్పుడు మొత్తంగా 1,50,00,000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయి ఉన్నట్టు అంచనాలకు రావటం, దానిలో 1 కోటి మెట్రిక్ టన్నుల దాకా క్లియర్ చేయడం జరిగింది. ఇంకా 50 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా కూడా బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి పాలకొల్లు ఏ విధంగా అయితే ఉందో అనేక ప్రాంతాల్లో ఉంది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు గౌరవ ప్రధానమంత్రి కూడా మరి మోడీ గారు కూడా ఆంధ్ర రాష్ట్ర విషయంగా ఏది అడిగితే అది వాళ్ళు కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అదనంగా ఉన్నటువంటి ఇలాంటి వేస్ట్ అంతా కూడా తక్షణమే క్లియర్ చేస్తాం. పాలకొల్లుకు సంబంధించి మరీ ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు చూపిస్తున్నటువంటి చొరవ, ఆయన యొక్క సంకల్పం మనం చాలా అరుదుగా చూస్తాం. రామానాయుడు గారు లాంటి ప్రజాప్రతినిధులు మరి అన్ని రాష్ట్రంలోనే అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా వారు అనేక కార్యక్రమాలు తీసుకుని పనిచేయటం. చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా ఎప్పుడు కూడా పాలకొల్లే నంబర్ 1గా నిలవటం. మరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా రామానాయుడు గారి సంకల్పం పాలకొల్లే రాష్ట్రం మొత్తానికి రోల్ మోడల్గా ఉండాలి. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్స్ అన్ని క్లియర్ చేయడమే కాకుండా మేము ప్రతిరోజు 50 మెట్రిక్ టన్నుల వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని 5 కోట్ల రూపాయలతో మేము ఏదైతే ఏర్పాటు చేయబోతున్నామో అది కూడా మరి ఫస్ట్ సెంటర్ ఇక్కడ ప్రారంభించి దాన్ని కూడా ఆదర్శప్రాయంగా రన్ చేయాలని వారి యొక్క ఆలోచన. ఇక్కడే మన కళ్ళెదురుగుండా కనపడతా ఉంది శ్మశాన వాటిక. దాన్ని రామానాయుడు గారు దాన్ని ఏ రకంగా మార్చారో, ఇవాళ ఎంత సుందరంగా మరి ఆ శ్మశాన వాటికను తీర్చిదిద్దారో ఆ రకంగా ఈ డంపింగ్ యార్డ్స్ అన్నింటినీ కూడా అద్భుతమైనటువంటి పార్కులుగా మార్చి ప్రాసెసింగ్ సెంటర్ను కూడా మరి తడి చెత్త పొడి చెత్త ప్రాసెసింగ్ అంతా కూడా ప్రజలు ఎవరైనా వెళ్ళి చూసి స్ఫూర్తి పొందే విధంగా దాన్ని కూడా నిర్వహించాలన్న వారి సంకల్పానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా వెన్నుదన్నుగా నిలబడుతుంది. ఎంత ఖర్చైనా సరే, ఎన్ని టన్నులున్నా సరే మేము పూర్తి ఖర్చును మేము భరిస్తాం. మొత్తం కూడా క్లియర్ చేసి ఈ కార్యక్రమాన్ని మే నెలాఖరు లోపు ఇప్పుడే కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2 కాదు 3 కాదు 4 మెషిన్లు పెట్టైనా సరే ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా క్లియర్ చేయాలని మంత్రి గారు నేను ఆదేశాలు ఇవ్వటం. ఆ రకంగా వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు ఆ కార్యక్రమాన్ని మొత్తం కూడా పూర్తి చేసి ప్రాసెసింగ్ సెంటర్ నిర్మాణ పనులను కూడా ప్రారంభించి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పాలకొల్లులో దాని యొక్క ప్రారంభోత్సవం చేయించడానికి కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి మరి ఇంతటి చొరవ చూపిస్తున్నటువంటి గౌరవనీయులు రామానాయుడు గారికి కూడా
హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.